అయ్య బాబా ఏంటి మా అబ్బాయి ఇంత రంగు వచ్చేసాడు? హాయ్ హలో హాయ్ డాడ్. హాయ్ మామ్. అమ్మ బాగున్నావా? ఏంట్రా ఇంత చిక్కిపోయావు? సరిగ్గా తింటలేదా? ఎగ్జామ్స్ కదా ఆంటీ. వాట్ ఎగ్జామ్స్ బేబీ? వెరీ హెల్తీ. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. అన్నట్టు మీ అమ్మగారు బాగున్నారా? రోజు నువ్వు మీ ఆంటీ కళ్ళకి వస్తున్నా ఉంటా. అదే లగేజ్ తీసుకురా. లగేజ్ తీసుకురా. లగేజ్ ఓకే. అమెరికాలో ఉంటాం కాదు కానీ ఆంధ్ర భోజనానికి మొహం వాసిపోయాం. చెల్లమ్మా పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ దోసకాయ పచ్చడి. నువ్వేంట్రా మొహం అట్ట పెట్టి తింటున్నావు? అరే అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారే, వాళ్ళని కాస్త ఆప్యాయంగా పలకరిద్దాం అన్నటువంటి జ్ఞానం మాత్రం లేదు. అసలు నీ మీద మీ అమ్మ బెంగపడబట్టారా నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను. ఆ ఫేస్ ఏంటి? ఏముంది, అమెరికాలో బయలుదేరక ముందే ఫోన్ చేశారు. ఇక ఎయిర్పోర్ట్ లో దిగ్గానే బాగా కౌగిలించేసుకుని ప్రేమ ఒలకపోసారు కదా, అది తట్టుకోలేక ఫేస్ ఇలా ఉంది. అబ్బా జోకు. సరేనమ్మా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? అంటే బద్రికి తొందరగానే ఉంది అంకుల్, నేనే ఆపుతున్నాను. ఈ సంవత్సరం అయిపోతే నా కోర్స్ పూర్తవుతుంది. అయిపోగానే ముహూర్తాలు ఉన్నా లేకపోయినా డన్. మా కోరికల్లో ఏం లేదమ్మా. మీరు తొందరగా పెళ్లి చేసేసుకుని ఓ మనవన్న మనవరాల్లో ఇచ్చేసారనుకోండి, వాడిని తీసుకుపోయి అమెరికాలో కూర్చొని హాయిగా ఆడుకుంటాం. ఏమే? అవునమ్మా, ఈ మధ్య పిల్లల మీద మోస్తూ ఇంగ్లీష్ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటుంటే కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టారు. సెల్లో పడేసి కుమ్మేయాల్సిందే. నోరు మొయ్యి వేదవాసిలో నువ్వును. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు గను. పెద్ద పనులే ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ నేను చేసుకోను. ఏం బాబు ఏమైంది తమకి? మొన్నటిని దాని ముఖం చూసి చూసి బోరు కొట్టింది. ఫోర్స్ కొడుతున్నావా? చుపాస్. వెయిట్ వెయిట్ ఐల్ సీ యు. వెయిట్ వెయిట్. ప్రతిమలాడతాను అనుకుంటున్నావా? నిన్నెవడు చేస్తున్నాడు పోవే. ఎందుకు చేసుకో? ఇలా అయితే వీళ్ళు ఎలా కాపరీ చేస్తారండి? మనం ఎట్లా అలాగే. అసలు టోటల్ గా మన ఇద్దరికి కుదరదంటే కుదరదు అంతే. వద్దు బద్రి, నన్నేం చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావుగా. నేను చేస్తే పర్వాలేదు, నువ్వు ఏదైనా చేస్తే తట్టుకోలేను. ఏయ్ ఐ హేట్ యు. ఐ హేట్ యు టూ. నీ ముఖం ఇప్పుడు అద్దంలో చూస్తున్నావంటే? ఏయ్ నేను నీతో మాట్లాడను. ఏంటే కూసావు? నీకేమన్నా పిచ్చి అంటే? నాకా పిచ్చా? ఏమన్నా మళ్ళీ అను. నీకే పిచ్చి. ఎలా బతుకుతారో ఏమిటో. ఇలా అయితే చాలా కష్టం. లోపల రివర్స్ గా జరుగుతుందని నా డౌట్. ఎందుకురా 20 టికెట్లు కొన్నావు? 10 మనకి, 10 బ్లాక్ లో అమ్మడానికి. 30 రూపాయల టికెట్ 60 రూపాయలకి అమ్మామనుకో మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది. మనం ఫ్రీగా సినిమా చూడొచ్చు. వాళ్ళే ఓకే మన్నా. Definitely. They'll be waiting for us here. We are going to see a lot of interesting guys today. Yeah, you think I'm serious about it? You do, I do. Hey, they are well prepared here. Hey, Hari, I know what these guys are up to, Ra. Munna, this is wicked. Hey, these are not our seats, yeah? E 6 to 10. అటువైపు. అయితే అక్కడే కూర్చుందాం. Let's move. పర్వాలేదు. వద్దు, అక్కడే కూర్చుందాం. వాళ్ళు వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూర్చోండి. She's Teju. I'm Juju. Hi, I'm Savita. I'm Kumar. Bob, Gali, Ankita, Krishna, Padma. जाने क्यों लोग प्यार करते हैं. Happiest day in my life. Thank you. जाने क्यों वो किसी पे मरते हैं. ఏట్రా మా సీట్లో మీరు కూకున్నారా? మేమంతా కలిసి వచ్చాం. మీరు ఆ రోజులో కూర్చుంటారా? ఏం లేదు, మా సీట్లోనే మా ముట్టడి కూకుంటాం. प्यार के घाट जो उतरते हैं डूबते हैं ना
उभरते हैं जाने क्यों నగరా ఈ ఇచ్చినంత ఇంగ్లీష్ అంతా కింద నగరా ఎందుకు బాత్రూమ్ రా చెప్తాను. మాకు బాత్రూమ్ రావట్లేదు. మాకు వస్తుంది వెనకాల రా. హరిణి విల్ బి బ్యాక్. మీరు చూస్తున్నారు. నో నో ఇది మా కాలేజ్ మ్యాటర్. ఐ కెన్ సాల్వ్ ఇట్. రేయ్ జర్కే ఒకరా. వాట్స్ హ్యాపెనింగ్ యా? రేయ్ పోస్టులు చాలనే పోరా. ఇంకా బ్యాలెన్స్ ఉందా? వెళ్ళి బ్యాంక్ లేస్కా. ఏ మిస్టర్ ఏంటిది? ఏంట్రా హీరో అనుకుంటున్నావా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. అసలు ఏం తప్పు చేసావని మమ్మల్ని ఇట్లా కొడుతున్నారన్నా? ఏంట్రా మా ఏరియా కున్నాడు ఒంటరిగా దొరికాడు కదా అని 5 కలిసి బ్యాండ్ లోకి చేస్తారా? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? లెట్స్ గో అండ్ సీ. కమ్. నీ ఏరియా కొర్రాడిని నిజంగా తెలియదన్నా. అయ్య బాబా ప్లీజ్ దండం పెడతారు కొట్టకండి. అమ్మా సారీ అడిగదేరా కాల్ పడుకుంటానా? పెడుతున్నానా అన్న? ప్లీజ్ అన్నా అన్న ప్లీజ్. ఎవరో తెలియకుండా కొట్టేసానా? క్షమించన్నా. రండి మేనేజర్ని పిలుద్దాం. ఆ రోజు ముట్టి చూపించినందుకు తగిన శిక్షరా. ఉన్నా వాళ్ళందరూ ఎవరు? ఆ రోజు నీ వెంట పడ్డాడే తరుణ్, వాడి గుండాలు. ఐఎమ్ వెరీ సారీ. ముట్టి సారీ మాత్రమేనా? లేకపోతే దెబ్బలు తిన్నందుకు ట్రీట్ కావాలా? డేట్ కావాలి. లొల్లాయి కేసులు కాపాడడం తప్పైంది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మీకు పొగరు తగలేదురా? దెబ్బలు తినేది నీకోసమే కదా అరిని. సెంటిమెంట్ తో కొట్టావురా. వాట్ గర్ల్స్, పాపే అనిపిస్తోంది. పోన్లే పోదాం. ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ సండే. ఓకే డాన్, బాయ్. ముట్టి బాయ్ బాయ్ మాత్రమేనా? మరి ఇంజెక్షన్ చేసిన చోట కాస్త రుద్దెళ్ళొచ్చుగా. ఇంటికెళ్ళు, మీ అమ్మ రుద్దుతుంది. దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. గదవ కుక్క బుద్ధి దీను. తప్పుకుపోదామంటే వెంటపడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి. కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. అక్కడ కుక్క పట్టుకోండి. పట్టుకోండి పట్టుకోండి. నా ఉత్తరాలు పట్టుకోండి. పట్టుకోండి. పట్టుకున్నా. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్కెత్తికెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరాలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తికెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది. ఏమిటి దేవుడా, పదవయ్యా వెతుకుతావు. పద నువ్వు పద. తొందరగా రావయ్యా, మళ్ళీ ఆ కుక్క పక్క మీద వెళ్ళిపోతుంది. పరిగెత్తం. అమ్మా నెమ్మదిగా. ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసరనా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను గాని మేనర్స్ తెలిసిన కుక్కే.
నాకు ఉద్యోగం వచ్చింది. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా, నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి. ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే. మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. బేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి అని అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు. ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు 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 స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు చూపించు స్వామి. చూపించు ప్లీజ్ స్వామి. చూపించు స్వామి. చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు చూపించు స్వామి. ప్లీజ్ స్వామి, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు. మనమే చూసుకోవాలి. భగవంతుడు చూపించాడు స్వామి. అమ్మా కృష్ణవేణి, వెళదామా? పద. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది. చూడాలి చూడాలి చూడాలి. స్వామి, చూడాలి చూడాలి చూడాలి. వెనక్కి తిరిగి చూడాలి. చూడు చూడాలి. ప్లీజ్ ప్లీజ్ స్వామి. స్వామి చూడాలి చూడాలి చూడాలి. వెనక్కి తిరిగి చూడడం లేదే. స్వామి వెంకటేశ్వర, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగో బాకరే. సారీ, మ్యారేజ్ ఏజెంట్. అదే లేవయ్యా, మా అరికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాను కదా, ఏ ఫిగర్ చూపించు. సారీ, ఫిగర్స్ కాదు, ఫొటోస్. ఇంతకీ నువ్వెవరవమ్మా? పక్కింటి సెటప్. సెటప్? అదే లేవయ్యా, పక్కింటి ఆవిడ్ని. అరంటే నాకు చిన్నప్పటి నుంచి ముద్దు. అమ్మాయి, ఆ ఫోటోలు చూసి మంచి పిల్లలు సెలెక్ట్ చేయి. మాదేముందిలేండి, మా అబ్బాయికి ఎవరు నచ్చితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం. హరి, నీకు నచ్చిన పిల్లని సెలెక్ట్ చేసుకో. అమ్మ టైం అయిపోతాం, తర్వాత చూస్తారా? నిమిషం బాబు, టాప్ 10 ఫొటోస్ తీసుకొచ్చాను, టాప్ 1 సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమన్నారు? ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది మళ్ళీ ఇంకోసారి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరోసారి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది మళ్ళీ ఇంకోసారి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకొకసారి. బాబు, నేను కావాలని పడేయలేదు బాబు, ఏదో పొరపాటును చేయి జారి పడిపోయింది. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ. అమ్మో, నన్ను క్షమించేయండి బాబు. ఓకే ఓకే, సూపర్ అండి బాబు, సూపర్ సూపర్. బాకరే, తెగ సప్లింగ్ చేసేస్తావు. రమ్మియా మూడు ముక్కలా. ఫిగర్ షోయింగ్, ఫోటో షోయింగ్. ఇంతకీ దేని రేట్ ఎంతో? రేటా? అదే కట్నం. సారీ అమ్మా, సారీ. ఇడికి తప్పించి ఏమీ రాదు. నాకు అందరూ నచ్చారు. అందరూ అంటే చట్టం ఒప్పుకోదేమో బాబు, అయినా ట్రై చేస్తాను. నాకు అందరూ వెయిట్ చేస్తుంటారు, నేను మళ్ళీ చూస్తానమ్మా.
పెంటపాడు ప్రెసిడెంట్ లింగరాజా ఏంటి అవతారం పులేసం ఏమైనా ఎత్తనావా? అదేం కాదు, దిగేటప్పుడు మల్లెపూలు అనేది దిగాను. మీ పని పిల్ల ప్యాడ్ నీళ్ళు కొట్టింది నా మొహాన. మా అయ్యగారు అమ్మాయిని పట్టుకుని పని పిల్ల అంటారేంటంటే? నీకంటే రంగు తక్కువగా కనిపిస్తే నువ్వు పని పిల్ల అనుకున్నాను. చెప్పు తీసుకొట్టేస్తాను. దానికి వాళ్ళ అమ్మ రంగు వచ్చింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, సరదాగా జోక్ చేశాను. ఏమనుకోకమ్మా, మర్చిపోయా. ఇదిగో నీకు లంకాకి చుట్టలు ఇష్టం అని తీసుకొచ్చా, తీసుకో. పేడ కంపు కొడుతుంది. అవును మరి, ప్యాడ్ నీళ్ళు తక్కువ కొట్టిందా మరి? ఏరా అప్పలరాజు, ఏమా తోట దగ్గరికి వెళ్ళొస్తున్నావా? అవునే. ఏమి లేదు, ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందంట. లింగరాజు గారు ఇక్కడ ఉంటే దొంగలు అక్కడ ఎలా పడతారే? ఊరుకో అప్పలరాజు మావా, కామెడీకి కూడా ఓ హద్దు ఉండాలి. హలో అమ్మా, 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 ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చేళ్ళిపో. అలాగేనమ్మా. మా అమ్మాయి బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తోంది కదా, ఈ విషయం తెలుసుకొని మన సీఎం గారు చుట్టుపక్కల వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని మా ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారు. ఆ లెక్కన మా ఊళ్ళోనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. సర్లే, ఎండన పడి వచ్చావు కదా, ఏం తీసుకుంటావు? అమ్మాయి నీళ్ళు ప్రెసిడెంట్ గారికి తాగడానికి ఏమైనా తీసుకురా అమ్మా. ఏం తీసుకుంటారు? ఏమున్నాయి? ఇదేమన్నా కాఫీ హోటల్ మజ్జిగ తీసుకుంటారా? వద్దమ్మా, పులుపు పడదు. ఓ, పోనీ పాలు తీసుకుంటారా అండి? మందం చేస్తుంది. అలాగా. పోనీ కాస్త కాఫీ అయినా తాగుతారా? కాఫీ తాగకూడదు, డాక్టర్ సలహా ఇచ్చాడు. పురుగుల మందు తీసుకురామ్మా. లేకపోతే ఏంటి, కామెడీగా చల్లగా ఏదైనా తీసుకురామ్మా. చల్లగా తీసుకొస్తాను, తీసుకొస్తాను. చల్లగా తీసుకొస్తాను. అమ్మాయికి నీ తీరు రాలేదు, చాలా నెమ్మది. హలో, ఎవరు? కలెక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి సార్, మా ఊరు వస్తారంటున్నారా? అంతకంటే భాగ్యం ఉందండి, రండి. నమస్కారం, నమస్తే. ఏమిటో మావా, మా అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరద్దాం ఉన్న వాళ్ళే. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుతుంది మావా? అదే ఇంకా దానికి చదువు ఎందుకు? ఓ అయ్యే చేతిలో పెడితే సుఖంగా కాపురం చేసుకుంటది. అంతా తాగేకు, నీ ఫ్రెండ్ కూడా ఉన్నాడుగా, వాడికి కూడా ఇవ్వాలిగా. లింగరాజు, నన్ను పని మనిషి అంటావా? నీ పని చెప్తాను. ఏమనుకుంటున్నావో, నేను పని మనిషినా? పెళ్ళిళ్ళు ఏంటంకల్, ఏదో పెళ్లి గిళ్ళి అంటున్నారు. ఏం లేదమ్మా, కామెడీ కామెడీ. సర్లే, ఇందా. నువ్వన్నట్టే చల్లగా ఉందమ్మా. దీని పేరేంటమ్మా? తిడుకు. తిడుకా? అవునంకల్, మొన్న ఈ టీవీలో వస్తే చూసి నేర్చుకున్నాను. ఇంకా పోస్తావమ్మా? అయ్యో, తప్పకుండా అంకుల్, మీకులేదా? దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా? అమ్మమ్మ, చెప్పకూడదు అంకుల్. చెప్తే మీరు నేర్చుకుంటారుగా. అలాగా, పోలేమ్మా, నేను తాగాలనుకున్నప్పుడల్లా మీ ఇంటికి వస్తా. తప్పకుండా. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనేరా సన్నాసి మాట్లాడేది. హోమ్ మినిస్టర్ గారా? నమస్కారం నమస్కారం. ఆ ఏడు చెవులే ఏదో కోతలు. నువ్వు ఏంటి మా ఊరు వస్తానంటున్నారా? రండి రండి. నేను మీ ఊరు రావడం ఏంట్రా, నువ్వే మా ఊరు వచ్చావు. ఎక్కడా? ఓ పాలి పక్క తిరిగి చూద్దాం. నాకు అర్జెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు పని అప్పచెప్పారు, నేను ఇప్పుడే వస్తాను. నేను ఎమర్జెన్సీగా లండన్ వెళ్ళాలి. హోమ్ మినిస్టర్ అంట, చీఫ్ మినిస్టర్ అంట, ప్రైమ్ మినిస్టర్ అంట, ఏదో కోతలో ఏడును. ఎంత లొట్టలు వేసుకుంటూ తాగాడు. తిడుకో, అదేదో నాకు కూడా కాస్త ఇవ్వకపోయావామా? అబ్బా, తిడుకంటే కుడితేనా? కుడితే ఎంత కమ్మగా తాగాడో. లేకుంటే ఈయన కూతురే పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. ఈ అవమానం నీది కాదు, నాది. 600 అయినా సరే నువ్వు పట్నం వెళ్ళి ఆడు కూతురు చదివిందే అదేదో. అదేరా కంప్యూటరు. అది నువ్వు చదవాల్సిందే. Talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.